అందరికీ నమస్కారం అండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ. పెళ్ళి అయ్యేంత వరకు అమ్మ కొంగు పట్టుకొని తిరిగాడు. ఎంత రాత్రివేళ వచ్చినా అమ్మ వేడిగా వండి పెట్టేది. ఎప్పుడో అర్ధరాత్రి లేస్తాడు. ఆకలేస్తుందమ్మా, ఏమైనా తింటాను అంటాడు. అంతే, వెంటనే నిద్రలేచి వేడిగా ఆమ్లెట్ వేసి పెట్టేది అమ్మ. బయటకు వెళ్తే పళ్ళు, స్వీట్సు, మిక్చర్సు అన్నీ కొని తెచ్చుకునేవాడు. పళ్ళు వలిచి ఒక బౌల్ నోటికి అందించేది అమ్మ. అలా ఇస్తే గాని తినేవాడు కాదు. ఎప్పుడైనా ఒక పండు తిందామని అనిపించినా వద్దులే, వాడికి ఇవంటే చాలా ఇష్టం అని సరిపెట్టుకొని కడుపు కట్టుకొని కొడుకుని కళ్ళలో పెట్టుకొని పెంచుకొచ్చింది. మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని ఊరూరా తిరిగింది. పెళ్ళిళ్ళ పేరయ్యల దగ్గరికి వెళ్ళేది. అమ్మాయిల జాతకాలు పట్టుకొని సిద్ధాంతుల చుట్టూ తిరిగేది. తన కొడుకు నల్లగా ఉన్నా తనకు మాత్రము నీలమేఘ శ్యాముడిలాగా కనిపించేవాడు. ఎవరైనా సంబంధం కలుపుకోవాలని ఫోటోసు పంపమనేవారు. కానీ అవి వెనక్కు వచ్చేసేవి. అబ్బాయి చాలా నలుపు, మాకు వద్దు అనేవారు. తల్లి మనసు పాపం దాన్ని ఒప్పుకునేది కాదు. నలుపు నాణ్యం, తెలుపు శూన్యం. ఏం, నా కొడుక్కి ఏం తక్కువ? ఆ మాటకొస్తే ఆ నారాయణుడు కూడా నలుపే. అయినా రంగులో ఏముంది, మంచివాడు అయి ఉండాలి గాని అని తనలో తానే కుమిలిపోయేది. అమ్మ పడ్డ కష్టానికి ఒక సంబంధం కుదిరింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించింది. నా కొడుక్కి అందమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాను. ఇక నా కష్టము తీరిపోయినట్టే. ఇక నుంచి నన్ను నా కొడుకుని కూడా తానే చూసుకుంటుంది అని హాయిగా నిద్రపోయింది ఆ పిచ్చిది. కొన్ని రోజులు గడిచాయి. కొడుకు ఉద్యోగం నుంచి వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యేది. పాపం కోడలేమో పడుకుంది. నిద్రలేపటం ఎందుకని తానే తలుపు తీసేది. అప్పుడు కూడా వేడివేడిగానే వంట చేసి పెట్టాలి. ఇన్నాళ్ళు ఇలాగే చేసింది. మరి కోడలు ఇప్పుడే వచ్చింది కదా, మెల్లగా అన్నీ నేర్చుకుంటుందిలే, మొదట్లో నేనే చెయ్యాలి మళ్ళీ అని సర్ది చెప్పుకునేది. ఇలా కొన్నాళ్ళు జరిగాయి. కోడలు కొడుకుతో చెప్పింది, నాకు ఇంట్లో ఉంటే బోరు కొడుతుంది, నేను కూడా ఉద్యోగం చేస్తాను అని. కొడుకు సరే అన్నాడు. అమ్మ అనుకుంది, పోనీలే, ఇద్దరు కష్టపడితే మంచిదే కదా. మంచి ఆలోచనే చేసింది నా కోడలు అని అనుకుంది. ఉదయాన్నే టిఫిన్ చేసి పెట్టి, టీలిచ్చి బాక్సులు పెట్టి వాళ్ళిద్దరినీ ఆఫీస్కి పంపించేది. వాళ్ళు వెళ్ళాక బండెడు సామాన్లు తోముకునేది. ఇల్లంతా తడిబట్ట పెట్టుకునేది. స్నానం చేసి పూజ చేసుకునేది. ఆ తర్వాత 2 ఇడ్లీ తిని అలా మంచం మీద ఒరిగేది. కుదురుగా పడుకునేది కాదు. రేపేం టిఫిన్ చెయ్యాలి, వాటి కోసం ఏం పప్పు నానబెట్టాలి, కూరగాయలున్నాయో లేవో కిందకెళ్ళి కొని తీసుకురావాలి, అన్నీ ఇవే ఆలోచనలు. సుఖం లేని జీవితం పాపం. కోడలు గాని కొడుకు గాని ఏనాడు అమ్మా నువ్వు ఎలా ఉన్నావు, తిన్నావా అమ్మ అని అడిగింది లేదు. అమ్మ కోసం ఏనాడు ఒక పండు కూడా తెచ్చేది లేదు. ఆ కొడుకు అత్తగారంటే ఇంటికి చాకిరి చేసి పెట్టే పని మనిషి అని అనుకుంది కోడలు. కొంతకాలానికి ఓపిక తగ్గిపోయింది. చాకిరీ ఎక్కువయ్యింది. ఎందుకనుకుంటున్నారా? ఇప్పుడు తన 2 మనవలకి కూడా చేసి పెట్టాలిగా మరి. వయస్సులో ఉన్నవాళ్ళు ఆఫీసులకి వెళ్ళిపోతారు. సినిమాలని షికార్లని బయట తిరుగుతారు. వాళ్ళకి పిల్లలు అడ్డు. ఇంట్లో ఈ ముసల్ది ఖాళీగానే ఉంటుందిగా, చూసుకుంటుందిలే అని వదిలేస్తారు. పాపం ఆ తల్లికి కడుపు నిండా అన్నం తినడానికి కూడా ఉండదు. ఆ పిల్లలు అటు పరిగెడతారు, ఇటు పరిగెడతారు. వాళ్ళకి అన్నం తినిపించేసరికి ఉన్న కాస్త ఓపిక అయిపోయేది పాపం. వాళ్ళకు పెట్టి ఈమె తినటానికి కంచంలో అన్నం పెట్టుకునేది. ఇంకేముంది, లోపల నుంచి నానమ్మ కడుగు అని మనవడు పిలిచాడు. కూర్చున్న చోటు నుంచి లేచి వెళ్ళి ఆ పని కానిచ్చేది. ఎక్కడుంటుంది ఓపిక?
ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగితే పెళ్ళైన 15 ఏళ్లకు కలిగిన సంతానము అల్లారు ముద్దుగా పెంచింది ఆ తల్లి. భర్త చనిపోయాక తన దగ్గర ఉన్న డబ్బంతా కొడుక్కు ఇచ్చేసింది. మనవలు పుట్టాక తన దగ్గర ఉన్న బంగారం మొత్తం కరిగించి పిల్లలకు గొలుసులు, మురుగులు, మొలతాళ్ళు చేసింది. పాపం, రేపో మాపో పోయేదాన్ని, నాకెందుకు బంగారం, ఎదిగే పిల్లలు వాళ్ళకే ఉండాలి అని అనుకునేది. ఈ ప్రపంచంలో అందరికన్నా తల్లికి బిడ్డల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఈ సంగతి ఆ బిడ్డలకి ఎప్పుడు అర్థమవుతుందో. బాగా అలసిపోయింది ఆ తల్లి. పని ఇదివరటిలాగా చేయలేకపోతుంది. కొడుకు రాగానే చెప్పాలి అనుకుంది. ఇలా రోజు అనుకుంటూనే ఉంది. కానీ ఏ రోజు ఆ కొడుక్కి అమ్మతో మాట్లాడడానికి తీరిక ఉండదు. ఒక్కరోజు, ఏరా కన్నా, ఒకసారి ఇలా వస్తావా, నీతో మాట్లాడాలి అనిపించింది. పాపం, లోపల కొడుకు బిజీగా ఉన్నాడు. ఉద్యోగం చేసి అలసిపోతున్న తన పెళ్ళాం కాళ్ళు నొక్కుతున్నాడు. వస్తున్నానమ్మా అన్నాడు. పిలిచిన 2 గంటల తర్వాత గదిలో నుంచి బయటికొచ్చాడు. అమ్మా, ఇందాక పిలిచినట్టున్నావు అన్నాడు. ఆ తల్లి పలకలేదు. అరే, పలకలేదేంటి అని దగ్గరికి కూడా వెళ్ళలేదు. టీవీ పెట్టుకొని చూస్తూ కూర్చున్నాడు. ముసలమ్మకి షుగర్ డౌన్ అయిపోయింది. కదల్లేకపోతుంది. మంచం మీద స్పృహ లేకుండా పడిపోయింది. కొద్దిసేపటికి స్పృహ వచ్చింది. మెల్లగా వంటగదిలోకి వెళ్ళి పంచదార డబ్బాలో నుంచి కొద్దిగా పంచదార నోట్లో పోసుకుంది. కొద్దిగా సత్తువ వచ్చినట్లయింది. టీవీ చూస్తున్న కొడుకు దగ్గరికి వెళ్ళింది. కన్నా, నాకు ఒంట్లో ఓపిక తగ్గుతుందిరా, బట్టలు కూడా ఉతకలేకపోతున్నాను అని తన బాధను చెప్పుకుంది. 2 నిమిషాలు. హా, ఇందాక వచ్చాను నీ దగ్గరికి, పడుకున్నావు, అందుకే ఇలా వచ్చి టీవీ చూస్తున్నా, చెప్తానులే ఆవిడ గారికి, ఉతుకుతాదిలే బట్టలు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. లోపలికెళ్ళి లేపాడు పెళ్ళాన్ని. బిక్కుబిక్కుమంటూ మంచం మీద కూర్చున్నాడు. బంగారం, మా అమ్మ బట్టలు ఉతకలేకపోతుందట, నువ్వు చెయ్యగలవేమో అని అడగమంది మా అమ్మ. నేను చెప్పానులే వాషింగ్ మిషను కొంటానని అన్నాడు పెళ్ళానికి భయపడి. 2 రోజుల్లో వాషింగ్ మిషను వచ్చింది. అందులో అందరి బట్టలు వేసేది కోడలు, అత్తగారివి తప్ప. ముసలివాసన వస్తుందట మరి, అందుకు ఆవిడ చీర ఆవిడే ఉతుక్కునేది. పాపం, కొంతకాలానికి ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు చాలా పెద్దది. కొత్త కొత్త వస్తువులు కొనుక్కున్నారు. పాత వాటిని ఇంట్లో ఉంచటానికి ఇష్టపడలేదు. ఆఖరికి తన తండ్రి పటం పెట్టుకోవటానికి కూడా నామోషీగా అయిపోయింది. ఇక ఇంట్లో తల్లి కూడా పాత వస్తువులాగే కనబడింది వాళ్లకు. ఎలా ఈ ముసల్దాన్ని ఇంట్లో నుంచి తరిమేయాలా అని పథకాలు మొదలుపెట్టింది కోడలు. అత్తగారి వంట ఇప్పుడు నచ్చట్లేదు ఆ కోడలికి. వంట చేస్తే వంటగదంతా పాడు చేస్తుందట, ఉప్పులు కారాలు అస్సలు సరిగ్గా వేయడం లేదట అని మోడికి చెప్పడం మొదలెట్టింది. ఒకరోజు ఈ మాటలు విన్న అత్తగారు ఇలా అంది. నాకు ఈ మధ్య కళ్ళు సరిగా కనిపించడం లేదమ్మా, నువ్వే వంట చెయ్యి, నాకు ఒక ముద్ద పెట్టు తల్లి, ఆ గదిలో కూర్చొని తింటాను, నేను పని చేయలేకపోతున్నాను అని చెప్పింది. ఎన్ని మాటలన్నా ఈ ముసల్ది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళటం లేదు. ఈసారి ఇంకా డోస్ పెంచాలి అనుకుంది. మొగడితో లేనిపోని చాడీలు చెప్పటం మొదలుపెట్టింది. వీళ్ళిద్దరికీ పడటం లేదు. ఎలాగైనా అమ్మను ఈ ఇంటి నుంచి పంపించేయాలి అని అనుకున్నాడు కొడుకు. అమ్మా, అమ్మా, ఏం చేస్తున్నావు, ఇలా రా, కాసేపు నా దగ్గర కూర్చో, ఎప్పుడు పనేనా, ఇలా రా అమ్మా. అబ్బా, నా బిడ్డ నన్ను పిలిచాడు, ఎంతకాలమయ్యింది ఇలా నన్ను పిలిచి. కన్నా, కన్నా, ఇదిగో వస్తున్నానురా, వచ్చేస్తున్నానురా. పిండి రుబ్బుతుంది. పాపం, చేతులు కడిగేసుకుంది. బయట కొంగుకు చేతులు తుడుచుకుంటూ వచ్చేసింది కొడుకు దగ్గరకు. ఏరా కన్నా, ఏమ్మా, ఏమైనా కావాలా, టీ పెట్టి ఇవ్వానా అని ఎంతో ప్రేమగా అడిగింది. పాపం, అదేమీ వద్దులే, కానీ మన పాత ఇంటికి వెళ్ళానమ్మా, ఇల్లంతా పాతబడింది, బాగా చేయించానులే, ఇప్పుడు పర్లేదు, బాగా ఖర్చయిందిలే, కానీ మన మేస్త్రి ఉన్నాడు కదా, వాడేమో ఇంట్లో ఎవరైనా ఉంటేనే ఇల్లు బాగుంటుంది సార్ అన్నాడు. నీకు తెలుసు కదా ఎవరుంటారు ఆ ఇంట్లో,
అయినా నీకు తెలియంది కాదనుకో. నాన్న బ్రతికున్నప్పుడు ఎంత బాగుండేది ఆ ఇల్లు. ఎన్నో ఏండ్లు నువ్వు అందులో సంసారం చేశావు. ఇప్పుడు నువ్వు వెళ్ళమంటే ఎంతో ఆనందంగా వెళ్ళి ఉంటావు. నాకు తెలియదా ఏంటి అని అన్నాడు. ఈ ముసలి ప్రాణానికి కొడుకు చెప్పింది అర్థమయ్యింది. దుఃఖం లోపల నుంచి తన్నుకొస్తుంది. అయినా ఓర్చుకుంది. కానీ మనసులో ఎన్నో ప్రశ్నలు. నా బిడ్డకి నేను బరువైపోయానా? నేను ముసల్దాన్నైపోయాను కదా, పని చేయలేకపోతున్నాను కదా, అందుకే నేను ఇంకా అవసరం లేదా? ఇంతేనా? పని చేస్తేనే నాకు ముద్ద పెడతాడా? లేకపోతే నన్ను చూడడా? రోజు పిల్లలకి అన్నాలు తినిపిస్తున్నాను. ఆటోకి నెలకు 2000 అడుగుతున్నాడు. అంటే ఎందుకు లేరా? నేను తీసుకెళ్తానులే. ఆ 2000 ఉంటే దేనికైనా ఉపయోగపడతాయి అని నేనే తీసుకొస్తున్నాను. కిరాణా కొట్టుకెళ్ళి సరుకులు కొని మెట్లు ఎక్కలేక ఆగుతూ 3వ అంతస్తు వరకు వస్తాను. ఇలా 1 కాదు 2 కాదు, అన్ని పనులు ఒకదాన్నే చేస్తున్నాను. ఏనాడు కోడల్ని ఒక్క మాట కూడా అనలేదు. నా కొడుక్కే కదా చేసేది, నా మనవలకే కదా అని నేను చేసేది, పరాయి వాళ్ళు కాదు కదా అని ఎన్నోసార్లు అనుకుంది. పాపం పిచ్చిది. ఆమెకే తెలియని విషయం ఏమిటంటే చేతులు వణుకుతున్నాయి. ఈ మధ్యన పట్టు ఉండడం లేదు. గ్లాస్తో నీళ్లు తాగుతుంటే పక్క నుంచి కారిపోతున్నాయి నీళ్లు. ఇలా ఉన్నదాన్ని ఇంట్లో పెట్టుకుంటే రేపో మాపో మంచాన పడుతుంది. నా పెళ్ళాం ఆ చాకిరి చెయ్యలేదు. ఎలాగో అమ్మ ఇంటి పని కూడా చేయలేకపోతుంది. తను వెళ్ళిపోతే పనులు చేయటానికి పని మనిషిని పెట్టుకోవచ్చు. కొత్త ఇంట్లో ముసల్దిపోతే మళ్ళీ 6 నెలలు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా పోవాలి. మళ్ళీ ఆ తలనొప్పులు ఎవరు పడతారు? అందుకుగాను ఈ కొడుకు కోడలు వేసిన ఒక అద్భుతమైన ఉపాయం ఇది. వీళ్ళు వెళ్ళమనడానికి, తానంతట తానే వెళ్ళేలాగా చేయటానికి భార్య రాసిచ్చిన డైలాగ్స్ జాగ్రత్తగా అమ్మ దగ్గర చెప్పేశాడు. రూములోకి వెళ్ళిపోయాడు. ఈ పిచ్చి తల్లి గదిలో కోలుకోలేకుండా ఉంది. నేను వెళ్తే పిల్లలకు అన్నం ఎవరు పెడతారు? నా కొడుక్కి అర్ధరాత్రి ఆకలేస్తే ఎవరు ఆమ్లెట్ వేస్తారు? అన్నీ కోడలు చూసుకుంటుందా? నిజంగా తల్లి ప్రేమంటే ఇదే కదా. తాను ఆ ఇంటికి వెళ్తే ఎలా ఉండాలి అని కదా ఆలోచించాలి. మరి ఈ పిచ్చిది తాను వెళ్తే వీళ్ళు ఎలా ఉంటారో అని బాధపడుతుందేంటి? ఇది కదా అమ్మ ప్రేమ అంటే. ఓరి పిచ్చి వెదవల్లారా, మీరు మగాళ్ళు. తూ, కన్న తల్లిని కట్టుకున్న భార్యని సరిగా చూడలేని మీరు ఉద్యోగాలు చేస్తారు, ఊరులు ఏళ్తారు. ఎందుకురా మీ బ్రతుకులు? ఎవరైనా మీ ఇంటికి వస్తే, ఓహో వీడి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, సోఫా ఉంది, వీడు బాగా సంపాదించాడు అని అనుకోవటం కాదురా మీ గొప్పతనం. మీ తల్లిదండ్రుల్ని ఇంట్లో పెట్టుకొని వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకోవటమే మీకు అత్యంత గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అలా ఉన్ననాడు మిమ్మల్ని చూసి చాలామంది వాళ్ళ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమం నుంచి తిరిగి తెచ్చుకుంటారు. మనసులో కొండంత భారంతో తనకున్న 4 చీరల్ని ఒక సంచిలో పెట్టుకుంది. నానమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు మనవడు. వాడిని గట్టిగా గుండెలకు హత్తుకొని, ఊరెళ్తున్నాను బంగారం అంది. నేను వస్తాను నానమ్మ, నన్ను కూడా తీసుకెళ్ళు అన్నాడు. నువ్వు రాకూడదు నాన్నా, నేనే వెళ్ళాలి అంది. మళ్ళీ ఎప్పుడొస్తావు నానమ్మ అన్నాడు మనమడు. ఆపుకోలేనంత దుఃఖం వచ్చేసింది ఆ తల్లికి. గుండెలు బాదుకొని ఏడవాలనిపించింది. దేవుడా, నా ప్రాణాన్ని ఇక్కడే తీసుకెళ్ళిపో. నాకు నా కొడుకు చేతిలో కన్ను మూయాలనుంది. ఆ ఊరిలో దిక్కులేని చావు నాకు ప్రసాదించకు. ఇక్కడే నన్ను నీ దగ్గరకు తీసుకెళ్ళిపో తండ్రి అని మనసులో గట్టిగా అనుకుంది. ఆ దేవుడికి కూడా అమ్మ మాట వినే తీరిక లేనట్టుంది. మనవలకి గట్టిగా ముద్దులు పెట్టేసింది. వెళ్ళొస్తానురా అని కొడుక్కు చెప్పింది. తనివి తీరా ఒకసారి చూసుకుంది. కోడల్ని పిలిచింది. ఆవిడే లోపలే ఉన్నా బయటికి రాలేదు. నేను చెప్తాలే తనకి అని కొడుకు పలికాడు. సరే అంది. గుండెల మీద కొండంత బరువు మోస్తున్నట్లుగా ఉంది పాపం. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టుంది. వెనక్కి తిరిగి కొడుకును చూసి తన చెవులకు ఉన్న దుద్దులు తీసి తన చేతిలో పెట్టింది. ఎందుకమ్మా, ఉంచు, నీ దగ్గరే అన్నాడు. నాకెందుకురా కన్నా, నీకు ఇవి ఎప్పటికైనా పనికొస్తాయి. పిల్లలు ఎదుగుతున్నారు కదా, ఉంచు అంది. మరో మాట మాట్లాడకుండా తీసుకున్నాడు. వెళ్ళొస్తానురా అంది మరొక్కసారి. హా అన్నాడు. ముసలి ప్రాణం పాపం కొట్టుకుపోతుంది. అదే బాధతో ఇంటి గడప దాటి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
దారి ఖర్చులైనా ఇవ్వని ఆ ప్రబుద్ధుణ్ణి ఏ భాషలో తిట్టాలో నాకే చేత కావటం లేదు. మనకు రోడ్డు మీద ఇలాంటి అమ్మలు చాలామంది కనబడుతూనే ఉంటారు. వాళ్ళని చూస్తే రేపు ముసలి వాళ్ళయ్యాక మన పరిస్థితి ఏంటి అని ఎన్నోసార్లు అనిపిస్తుంది. ఇప్పుడు మనము వయసులో ఉండొచ్చు, రేపన్న రోజు మనకు కూడా అదే గతి పట్టొచ్చు. ఆ భయంతో అయినా మన తల్లిదండ్రుల్ని బాగా చూసుకుందాం. మన పిల్లలు మనల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. వాళ్లకు మనము హీరోలాగా కనబడాలంటే మనం నలుగురిలో తల ఎత్తుకొని తిరిగే పనులే చేద్దాం. ఆ నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం. కథ సమాప్తం. అందరికీ ధన్యవాదములు. నచ్చితే లైక్ చేయండి.